భాగ్యం ఇచ్చావు. ఇదిగో నా తండ్రి ప్రభ, అర్హత లేని నన్ను నా తండ్రి ప్రభ నీ యొక్క మాటలను తండ్రి ప్రభ చెప్పడానికి నిలబెట్టిన కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీవిచ్చిన ఆధిక్యతను బట్టి వందనములు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఇదిగో నా తండ్రి ప్రభ, నేను తండ్రి ప్రభ ఈ యొక్క మాటలు నీ యొక్క లేఖనాల నుంచి నా తండ్రి ప్రభ నేను చెప్పబోతుండగా నాలో ఉన్నటువంటి నా తండ్రి భయమును తండ్రి దిగులను తీసివేసిన తండ్రి మీరే నాకు ఆత్మస్థాయిని అనుగ్రహించి మీరు నా తండ్రి ప్రభ నాలో ఉండి పలికించమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఇదిగో నా తండ్రి ప్రభ, నా సొంత ఆలోచనగా ఏమి కాకుండా నా తండ్రి నీ యొక్క లేఖనాల్లో ఉన్నటువంటి మాటలను తండ్రి ప్రభ రూఢిగా నా తండ్రి ప్రభ తెలియపరిచే భాగ్యమును తండ్రి ప్రభ, అటు జ్ఞానమును తండ్రి ప్రభ మీరు అనుగ్రహించి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. నేను చెప్పబోయేది ఏంటంటే, ముందుగా మనకు కావలసిన ప్రతి ఈదిని కూడా మనము ఎవరికి అడుగుతామండి? దేవునికి అడుగుతాము. మరి దేవునికి అడిగినప్పుడు మరి ఏ విధంగా అడగాలి అనేది నేను చెప్పబోయే అంశం. విశ్వాసాన్ని గురించినటువంటి అంశం నేను చెప్పబోతున్నాను. కాబట్టి మనలో మరి విశ్వాసం అనేది ఎలా ఉంచుకొని అడగాలి, మరి ఆ విశ్వాసం ఏ విధంగా ఉంచుకోవాలి, మరి మనలో విశ్వాసం ఉన్నదా లేదా అనేది మనము తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా చాలామంది అడుగుతుంటాము. ఎందుకంటే మనకు కావాల్సింది ప్రతిదీ కూడా అడుగుతాము. అడిగి మనము 10 సార్లు ఒక నెల వరకు, ఒక సంవత్సరం వరకు కూడా మనం కావాల్సిందంతా మనం మొరపెట్టుకున్నాం అనుకోండి, మరి మనకు అప్పుడు ఏమొస్తుంది? రిస్క్ అనేది వస్తుంది. మనకు దేవుడిని అడుగుతున్నాం కాబట్టి మనకి ఇంకా దేవుడు నేను అడిగినటువంటి మరి ఆ కోరికను నెరవేర్చలేడు, నేను అడిగిన దానికి ప్రతిఫలం దయచేయలేడు అనే ఒక బాధ, దిగులు మనలో కలుగుతుంది. కాబట్టి మనము ఓర్పు కలిగిన వారమై, విశ్వాసము కలిగిన వారమై, దేవుని యందు భయభక్తులు కలిగి మనము దేవుని అడగాలన్నదే విశ్వాసం. మనలో ముఖ్యంగా విశ్వాసం ఉండి ఆయనను వెలిగితే ఖచ్చితంగా కార్యం నెరవేరుస్తానని చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసాన్ని గురించినటువంటి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 7వ వచనము చూసుకుందాం. యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు ఆ దాసుడు స్వస్థపరచబడును. చాలండి. మరి దేవాది దేవుడు ఆయన అందరినీ స్వస్థపరచుకుంటూ కపెర్నహూములో అనే ప్రాంతంలో, కపెర్నహూము అనే ఒక ఊరి గుండా ప్రయాణమై మరి దేవుడు వెలుచున్నప్పుడు మరి ఒక శతాధిపతి, అంటే తన దగ్గర పనిచేసేటటువంటి ఒక దాసునికి మరి అనారోగ్య పరిస్థితి వచ్చినది. కాబట్టి తాను ఏం చేస్తుందంటే, మరి దేవుడు ఇక్కడ ఈ ప్రాంతం నుండి, కపెర్నహూము ప్రాంతం నుంచి దేవుడు బయలుదేరి, మరి యేసుక్రీస్తుల వారు అక్కడ బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆయన అనేక స్వస్థతలు చేసి అందరినీ బాగుపరిచి వెళ్తున్నప్పుడు ఆ శతాధిపతి ఏం విన్నాడండి? అక్కడ దేవుడు ఈ ప్రాంతం నుంచి, కపెర్నహూము ప్రాంతం నుంచి వెళ్తున్నాడు, మరి నా దాసుని కూడా స్వస్థపరుస్తాడు అని మరి దేవుడు అక్కడ నమ్మిక ఉంచి తెలుసుకొని ఆ ప్రాంతం వైపు ఆ యొక్క దాసుని మరి దేవుని యొద్దకు తీసుకొని వస్తున్నాడు. మరి దేవుని యొద్దకు ఆ యొక్క దేవుని తన ఇంటిలోనికి తీసుకొని రావాలని ఆ దేవుని అడుగుదామని చెప్పి ఆ శతాధిపతి ఆ యొక్క యేసుక్రీస్తుల వారి వద్దకు వెలుచున్నప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం ఇది. యేసు పైనుంచి చదువుదామండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఆ విధంగా దేవుడు కపెర్నహూము ప్రాంతంలో మరి అనేక పైనుంచి చూసుకున్నట్లయితే ఆయన అనేక స్వస్థతములు
మరి స్వస్థ కార్యములు చేసి అందరినీ స్వస్థపరిచి వెళ్తున్నటువంటి ప్రయాణములో కపెర్నహూము అనే ఒక ప్రాంత ప్రయాణం నుంచి ప్రవేశిస్తున్నప్పుడు ఆ శతాధిపతి దేవుని యొద్దకు వచ్చి ఏమని అడుగుతున్నాడు దేవునితో అంటే, ప్రభువా, నా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడినాడని అంటున్నాడు. నాలో పనిచేసేటటువంటి నా యొక్క పనివాడు, నా దాసుడు మరి ఆయనకు అనారోగ్యం కలిగి ఆయన అస్వస్థతకు గురయ్యి అనారోగ్యంతో బాధపడుచు ఇంటికాడనే ఉన్నాడు. పడి లేవలేని కృంగి ఉన్నటువంటి లేవనటువంటి పరిస్థితిలో ఉన్నాడని ఆ యొక్క శతాధిపతి మరి దేవునితో వేడుకొంటున్నాడు. వేడుకున్నప్పుడు యేసు నేను వచ్చి వారిని స్వస్థపరచదునని ఆయనతో చెప్పగా, అప్పుడు శతాధిపతి ఆయనను దేవుని అడిగి ఉన్నప్పుడు దేవాది దేవుడు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఏమంటున్నారంటే 7వ వచనంలో, నేను వచ్చి నీ యొక్క దాసుని నేను స్వస్థపరుస్తాను అని చెప్తున్నాడండి. మరి ఆయన ఉన్నటువంటి తన గోడును తనతో వినబెట్టుకున్నప్పుడు దేవుడు ఆయనకు జవాబుగిచ్చిన సమాధానం ఏంటంటే, నేను వస్తున్నాను, నేను వచ్చి నీ ఇంటికి వచ్చి నేను ఆ యొక్క మరి దాసుని నేను స్వస్థపరుస్తున్నానని అతనితో చెప్పగా, అందుకు శతాధిపతి ఏమంటున్నాడు కింద చూసుకున్నట్లయితే మనం, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. ఆ శతాధిపతి ఏమంటున్నాడంటే, ప్రభువా, నేను నీ ఇంటిలోనికి వచ్చుటకు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. ఆ పాత్రుడును కాను అని ఎందుకు అనుకుంటున్నాడు ఆయన? ఇప్పుడు రమ్మన్నప్పుడు దేవుడు వస్తున్నానన్నప్పుడు ఎవరైనా మరి దేవుడిని ఇంటికి తీసుకువెళ్ళి ఆయన యొక్క ఆతిథ్యం ఇచ్చి స్వస్థపరచుకొని ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకుంటారు కదా. మరి ఈయన ఎందుకు వద్దంటున్నాడు? మరి దేవుడు వస్తున్నా, నేను ఇంటికి వచ్చి స్వస్థపరుస్తున్నాను దాసునంటే మరి ఆయన ఎందుకు వద్దంటున్నాడు? దేవునికి తన హృదయము, దేవుని యందు తన హృదయము సరి అయినటువంటి స్థితిలో లేదు కాబట్టి, ఆయన హృదయము శుద్ధి లేదు కాబట్టి, ఆయన ఆలోచనలు కానీ ఆయన తలంపులు కానీ ఆయన చేసేటటువంటి ఆ యొక్క జీవన క్రియలో కానీ జీవన శైలిలో కానీ ఆయన యొక్క పరిస్థితి దేవునికి మెరుగుపరిచే విధంగా లేదు కాబట్టి, ఈ అర్హత నాకు లేదు తండ్రి, మరి నాలో లోపాలున్నాయి కానీ, కాబట్టి నీవు నా ఇంటి వరకు వస్తే నేను తట్టుకునేంత శక్తి నా దగ్గర లేదయ్యా అని ఆ యొక్క దాసుడు చెప్తున్నాడు. కేవలము నీవు మాట మాత్రమే సెలవియ్యి అని అక్కడ చెప్తున్నాడు. ఎవరమైనా మనం చెప్పగలుగుతామండి? మన లోపాలుండి ఏదైనా మరి వాటిని మనం తీసివేసుకొని నా లోపాలను నీవు రావద్దని చెప్పగలుగుతామా? కాబట్టి అలా చెప్పలేడు. ఎందుకంటే ఆయన నిజంగా ఆయన విశ్వాసంతో ఉన్నాడు కాబట్టి, ఆయన తన ఉన్నటువంటి తప్పిదాన్ని ఒప్పుకొని నీవు నా ఇంటికి రావడానికి నేను అర్హుడను కాను తండ్రి అని అన్నప్పుడు, కేవలం నీవు ఒక మాట మాత్రమే సెలవి అని అన్నప్పుడు ఆ దేవుడు మరి కింది వచనములలో సెలవిస్తాడు. కాబట్టి శతాధిపతి, ప్రభువా, 8వ వచనం, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, నీవు మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాస్తుడు స్వస్థపరచబడును. కేవలం ఒక మాట మాత్రమే తండ్రి నీవు సెలవి, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని ఆయన ఎంత విశ్వాసంతో నమ్మి ఉన్నాడు. ఒక విశ్వాసాని కోసము తన కింద పనిచేసే వాని కోసం ఒక యజమాని ఎవరైనా వస్తారా? రారు. కాబట్టి ఆయన వచ్చినాడు. ఎందుకంటే విశ్వాసం చేత ఆయన దేవుని దగ్గరికి వచ్చినాడు, దేవుడు స్వస్థపరచని. నేను కూడా అధికారంలో ఉన్నానంటున్నాడు ఆయన. ఆయన కూడా ఎందుకంటే తన కింద పనివారున్నారు కాబట్టి, నేను కూడా ఒక అధికారిని అయి ఉన్నాను కాబట్టి, నాకు అనేకులు లోబడుతున్నారు కాబట్టి, నాలో లోపాలు ఏమైనా ఉన్నా కూడా నేను సరి చేసుకోలేను కాబట్టి, నీవు నా ఇంటికి వచ్చేటకు పాత్రను గాను, కానీ నీవు కేవలం ఒక మాట మాత్రమే సెలవి, మరి ఆ మాటకు నా దాసుడు స్వస్థపరుస్తాడని అంటున్నాడు. కాబట్టి అందుకు దేవుడు ఆయనను వెంటనే దేవుడు స్వస్థపరిచున్నాడండి. మరి ఏ వచనం ఉన్నది ఒకసారి వెతుకుదాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, 10వ వచనము, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసమున్నట్టు చూడలేదని నిత్యముగా చెప్పుచున్నాను. ఆయన ఇశ్రాయేలీలో మరి ఒక్కడేమో ఆ శతాధిపతి, కానీ ఇంత ఇశ్రాయేలులో కూడా విశ్వాసం ఉన్నట్లా ఇతగాడికి ఉన్నటువంటి విశ్వాసం నేను ఎవరికి చూడలేదని చెప్పి ఆయన ఆయన విశ్వాసం ఉన్నట్టు చూడలేనని చెప్తున్నాడు. అందుకు మరి దేవుడు ఆయనను స్వస్థపరిచాడు.
ఈ మాటలో అలాంటి విశ్వాసము మనకు ఉండాలి. అందుకే మనము దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి ఉండాలి. కాబట్టి 13వ వచనం చదవండి. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. మరి ఆయన ఎంత నమ్మకంతో వచ్చినాడు. దేవుడు స్వస్థత పరుస్తాడంట, నా దాసుడు కూడా స్వస్థపరుస్తాడు, నా దాసుని కూడా స్వస్థపరుస్తాడు అనే ఒక నమ్మకంతో ఆ దాసుడు తన యందు నమ్మిక ఉంచిపోయినప్పుడు ఆ దేవుడు కూడా తను వచ్చినటువంటి ఆ నమ్మకాన్ని కూడా మరి బొమ్ము చేయక, నీవు వచ్చిన విశ్వాసము, నీ విశ్వాసాన్ని బట్టి నేను నీ దాసుని స్వస్థపరుస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్తున్నాడు. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. మరి మనలో కూడా మనకు కావాల్సింది ఏదైనా కూడా మనం పొందుకోవాలంటే నిజంగా దేవుని యందు విశ్వాసము, మనము పరిపూర్ణ హృదయం కలిగినటువంటి విశ్వాసము, ఆ యొక్క బలమైనటువంటి విశ్వాసం మనలో ఉంటే మరి దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తాడు, మనల్ని పరీక్షిస్తాడు. కాబట్టి మన హృదయము సరిగ్గా లేదా విశ్వాస యాత్రలో ఈ లోకంలో జీవిస్తున్నాం, మనము ఆ యొక్క విశ్వాసం మనలో ఉందా లేదా ఒకసారి తెలుసుకోవాలి. కాబట్టి అలాంటి విశ్వాసం, శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం మనకు ఉండవాలని చెప్తున్నాడు. అలాగే మార్కు సువార్త 5వ అధ్యాయము 5:25. ఆ 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములను మాత్రము ముట్టిన బాగుపడదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. చాలండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ మరి తనకున్నటువంటి ఆ యొక్క అనారోగ్యాన్ని తొలగించుకొనుటకు ఆమె ఉన్నటువంటి తనలో ఉన్నటువంటి డబ్బును అంతా కూడా ఆమె వృధాగా ఖర్చు చేసుకుందంట. ఎంతోమంది వైద్యుల చేత ఆమె చూపిస్తున్నదంట. రక్తస్రావం కలిగిన స్త్రీ ఒక ఆమె ఉండేదంట. అక్కడ ఆమె వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డదంట. తనకున్నటువంటి ఆస్తి కూడా, తనకున్నటువంటి డబ్బు ధనము కూడా అంతా కూడా మరి ఆసుపత్రులకు వైద్యులకు పెట్టి తనకున్నటువంటి ఆ యొక్క అనారోగ్యతను బలహీనతను మరి నయము చేసుకోవాలని ఆమె ఎన్నోసార్లు పలుమార్లు ఆమె డబ్బులు పోతున్నప్పటికైనా నాకున్నటువంటి బలహీనత తొలగిపోవాలని ఆమె ఎంతో ప్రయత్నము చేసింది, ఆ ప్రయాసము చేసింది. కానీ ఎంత మాత్రము ప్రయోజనము లేక సంకటపడెను. అయితే ఆమె ఏమనుకుంటుందంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఈ యొక్క బాధతో నేను ఈ యొక్క అవస్థతో నేను బాధపడుచున్నాను. మరి నాకున్నటువంటి యావదాస్తిని కూడా మొత్తం అమ్మేసి నేను దవాఖానలకు మరి ఒక వైద్యులకు నేను పెట్టుకుంటున్నాను, డాక్టర్లకు. కానీ నాకు ఏమాత్రం కూడా తగ్గట్లేదు. అసలు ఇది ఎవరు చేస్తారు అనే ఆలోచనలో సందిగ్ధంలో ఆమె పడి ఉన్నది. కాబట్టి ఆమె ఎంత మాత్రము ప్రయోజనం లేక ఆమెకి ఎంత చూపిస్తున్నా కూడా ఆ స్వస్థత మరి నయము కాలేదు. కాబట్టి ఆయన సంకోచం కలిగింది. ఆమె ఏంటంటే సందిగ్ధంలో పడ్డది. అసలు దీన్ని నాకున్నటువంటి బలహీనతను ఎవరు తీసివేస్తారు అనే ఒకటటువంటి బలహీనతలో ఆమె పడింది. ఆమె ఎంత కూడా డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా ఎంత మాత్రం ప్రయోజనం లేక ఆమె సంకటనలో పడెను, సందిగ్ధంలో పడ్డదంట. అప్పుడు ఆమె యేసును గూర్చి వినేదట.
ఆమె ఎవరి గురించి విన్నదండి? మరి దేవాది దేవుడు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి, దేవాది దేవుడు అయినటువంటి దేవుని గురించి ఆమె విని ఆమె ఏం చేస్తుందంట, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదును అనుకొని. ఆమె ఏమనుకుని, ఇంకా ముట్టలేదు. ఎందుకంటే దేవుడు స్వస్థపరుస్తాడంట. ఆయన దేవుడు స్వస్థపరిచే దేవుడు కాబట్టి ఆయన యందు నాకు ఈ యొక్క అనారోగ్యతకు, మరి ఈ యొక్క రక్తస్రావం కట్టబడినేమో, నా నుంచి బలహీనత తొలగిపోతుందేమో, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ఆయన యొక్క తృష్ణ, తపన, ఆలోచన, ఆమెలో ఆశ మొదలైంది. ఎందుకంటే కేవలము ఆయన దగ్గరికి వెళ్ళకున్నా కూడా నేను కనీసము ఆయన యొక్క వస్త్రమును, ఆయన యొక్క చొక్కాను నేను ముట్టుకుంటే నాలో ఉన్నటువంటి ఆ యొక్క రుగ్మత, బలహీనత మరి నా నుంచి తొలగిపోతుందేమో అనేటటువంటి ఆమెకు ఆలోచన కలిగింది. ఎందుకంటే ఇన్నిసార్లు తనకున్నటువంటి ధనమంతా కూడా పోగు చేసి దవాఖాన చుట్టి పెట్టినా కూడా ఎంత ప్రయోజనం లేనప్పటికీ, ఆమె సందిగ్ధంలో పడ్డప్పటికీ కూడా ఇక చివరికి ఆమెకి ఏం ఆశ కలిగిందంటే, ఇంకా దేవుడు స్వస్థపరుస్తాడని దేవుని గురించి విన్నదంట ఆమె. మరి ఎవరో పొరుగువారు, అటువారు ఇటువారు ఎవరు చెప్పగా విన్నది కానీ దేవుని మాట, దేవుడు స్వస్థపరుస్తాడని ఆమెకు చెవిన పడగానే వెంటనే ఆమె అనుకున్నదంట, ఆమెలో నిజంగా విశ్వాసం పుట్టిందండి. అసలు దేవుడు ఇంత ఖర్చు పెట్టుకున్నా కానీ, మరి ఇంత చేసినా నాకేం కాలేదు కానీ, మరి దేవుని నేను ఎందుకు అడగలేదు, అసలు దేవుని గురించి నాకున్నటువంటి సమస్యను నేను దేవునికి ఎందుకు చెప్పుకోలేదు అనేటటువంటి ఆలోచన ఆమెకు కలిగింది. వెంటనే తనకు ఆశ కలిగిందండి. నిజమైన విశ్వాసం ఆమెలో కలిగి, కేవలం నన్ను ఆయన దగ్గరికి నేను వెళ్ళకున్నా కూడా కేవలం ఆయన వెనుక నుంచి వెళ్ళి నేను వస్త్రపు చెంగును మాత్రము ముట్టుకుంటే నాకు స్వస్థత దొరుకుతుందేమో అనేటటువంటి పరిపూర్ణ విశ్వాసం ఆమెలో కలిగింది. కాబట్టి ఆమె అనుకున్నదట, నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టినా బాగుపడదునేమో అనుకొని ఏమైతుందంట, జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. జన సమూహంలో ఆయన పరిచర్య, అనేకులను స్వస్థపరుస్తున్నాడు, అనేకులకు మరి తన యొక్క ఉపదేశము చేస్తున్నాడు, మరి అందరినీ బాగుపరుస్తున్నాడు. జన సమూహంలో దేవుడు ఆ యొక్క గుంపులుగా జనాల్లో ఉన్నప్పుడు ఈమె వెనుక నుంచి వెళ్ళి ఆమె ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క వస్త్రపు ఆ చొక్కాను మాత్రము ముట్టిందంట. ఆమె ఆ యొక్క వస్త్రమును ముట్టిందంట. ఎందుకంటే తనలో గట్టిగా విశ్వాసం ఆమె నమ్ముకున్నదండి. నేను కేవలం ఆయన వస్త్రము చెంగును ముడితే మాత్రం నేను బాగుపడతానేమో అన్నటువంటి ఆలోచన ఆమెలో కలిగింది. ఎందుకంటే ఎంత చేసినా కూడా ప్రయోజనం లేదు కాబట్టి, నిజంగా నేను దేవుని నమ్ముకుంటే, నాలో విశ్వాసం ఉంటే మరి నిజంగా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనేటటువంటి విశ్వాసాన్ని ఆమె నమ్మింది. కాబట్టి ఆమె దేవుని యొక్క వస్త్రపు చెంగును ఆమె ముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టెను. మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వెంటనే ఆమె రక్తధార కట్టెను, తన శరీరంలో నుంచి ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. ఆమె వస్త్రపు చెంగును, దేవుని యొక్క వస్త్రపు చెంగును ముట్టుకునే వరకు దేవునిలో నుంచి ప్రభావం వెళ్ళిపోయి తనకు స్వస్థత కలిగిందని ఆమె నమ్మి ఉన్నది. కాబట్టి అందుకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనము 34వ వచనంలో చూసుకుందాం. అదే అధ్యాయము 34వ వచనాన్ని చూసుకుందాం. చదవగలరా? అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. మరి దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, తనలో ఉన్నటువంటి, తన హృదయంలో ఉన్నటువంటి ఆశను, తపనను, ఆ యొక్క తృష్ణను ఆమె స్వస్థత కోరుచున్నది అని ఒక విశ్వాసాన్ని తన హృదయమందు ఆయన, ఎందుకంటే దేవునికి సమస్తము తెలుసు కాబట్టి తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా దేవుడు తెలుసుకున్నాడు. కాబట్టి ఆమె యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే దేవుని ప్రభావం తనలోకి వెళ్ళిపోయి ఆమె ఒక స్వస్థత మరి జరిగింది. కాబట్టి ఆ యొక్క అనారోగ్యత తీసివేయబడింది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఆమెతో మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసమును ఏ విధంగా అయితే విశ్వాసం చేత నీవు నమ్మినావో అటు విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ బాధ నివారణ అయిందని ఆయనతో చెప్తున్నాడు. అందుకు ఆమె స్వస్థత కోరి తన ఇంటికి వెళ్ళింది. కనుక నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని ఆ యొక్క దేవాది దేవుడు ఆ యొక్క స్త్రీతో చెప్పగా ఆమె సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయిందండి. అలాంటి విశ్వాసము మనము కూడా, ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి, నిజంగా మరి ఆమెలాగానే ఎక్కడ వెళ్ళినా అక్కడ పోతే బాగవుతుందేమో, ఇక్కడ వెళ్తే బాగవుతుందేమో అని చెప్పి మనకు ఉన్నటువంటి డబ్బులు అనేక విధములుగా మనము ఖర్చు చేస్తాము. కానీ నిజంగా మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు. మనం ముఖ్యంగా మరి మనకి ఏదైనా బలహీనత కలగగానే మనం ముందుగా డాక్టర్ను కాదు సంప్రదించేది, మన హృదయాన్ని
మరి మనం మోకరించి విశ్వాసంతో మనము పరిపూర్ణంగా మనకున్నటువంటి బాధలంతా కూడా మనం దేవుని యందు మొరపెడితే దేవుడు మన యొక్క గోడును విని మన హృదయాన్ని పరిశీలించి ఆయన మనకు కావలసినటువంటి స్వస్థతను మనకు కావలసినటువంటి ఆశీర్వాదాన్ని ఇయ్యడా. కానీ మనం ఏ విధంగా అయినా ఆ విధంగా మనం దేవునితో మనం బ్రతిమలాడుకుంటున్నామా? మనకు బలహీనత ఉందని వారి చుట్టూ వీరి చుట్టూ తిరుగుతున్నాము కానీ, హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాము కానీ, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయనకు ఈ లోకంలో మరుగైనది ఏది లేదు, ఆయన సమస్తము సాధ్యమైన కానీ మనము విశ్వసించిన మన యొక్క మరి కోరికను మనకు కావాల్సినటువంటి మరి సమస్తం కూడా ఆయన సఫలీకృతం చేస్తానంటున్నాడు. కాబట్టి ముందుగా మనము మోకరించి మనకున్నటువంటి సమస్యను ఆయనతో మనం విన్నవించుకుంటే ఆయన మనకు ఆ యొక్క సమస్య నుంచి మనకు విముక్తిని కలుగ చేస్తానని చెప్తున్నాడు. అందుకని మన జీవితంలో కూడా మనము దేన్నైతే కావాలనుకుంటున్నామో, దేన్నైతే పొందుకోవాలనుకుంటున్నామో దాని గురించి మనం దేవుణ్ణి మొరపెట్టుకోవాలని లేఖనాలు సెలవిస్తుంది. కనుక మనలో నిజమైన విశ్వాసం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఒక్క వచనం చూసి మనం ముగించుకుందాం. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాం. 1వ అధ్యాయము 10వ వచనం. బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లలను దయచేసిన ఎడల వాని తల మీదికి 11 చదువుతున్నాం. చాలు 10 చూసుకున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తురాలు ఎవరున్నారంటే మొదటి సమూయేలు 1వ గ్రంథం 10వ వచనంలో మనం మొదటి నుంచి చదువుతుంటే ఇక్కడ హన్నా అనేటటువంటి ఒక స్త్రీ ఉందండి. మీకు ఇంతకుముందు తెలిసిన వాక్యమే కాబట్టి ఇక్కడ హన్నా అనేటటువంటి ఒక స్త్రీ ఉన్నది. తనకు ఒక బలహీనత ఉన్నది. ఆమె గర్భఫలము లేక ఎంతో బాధపడుచున్నది. గర్భఫలము లేక హన్నా అనే స్త్రీ ఎన్నో రీతులుగా బాధపడుచున్నది. ఆమె దైవ సన్నిధికి, దేవుని యొక్క సన్నిధికి వచ్చి నిరంతరము ఆమె యొక్క ఉన్నటువంటి గోడును బాధను ఆమె విన్నవించుకుంటుందట. దేవుడా, మరి నేను గర్భఫలము లేక ఈ లోకంలో గొడ్రాలనై ఉన్నాను, మరి నాకు గర్భఫలం దయచేయవా అని చెప్పి ఆమె ప్రతిరోజు దేవుని సన్నిధిని విడువక మరి దేవునితో మొరపెట్టుకొని కన్నీరుతో ఆమె మొరపెట్టుకుంటుంది. కాబట్టి ఆమె దేవునితో మొరపెట్టుకున్న, దేవా నాకు గర్భఫలము దయచేయి, ఒకవేళ నాకు గర్భఫలం మీద నువ్వు దయచేస్తే ఆయనను నీకు నీ సేవకు మాత్రమే అంకితం చేస్తా, నాకు ఒక మగపిల్లగాన్ని ఇయ్యి అని చెప్పి దేవునితో ప్రాధేయపడుతుందండి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, చాలా దినములు, కొన్ని సంవత్సరములు ఆమె దేవుని సన్నిధిలో తనలో ఉన్నటువంటి కన్నీరంతా కూడా మరి ఇడుస్తూ ఆయన వేదన పడుచు దుఃఖముతో ఆమె దేవుని యొక్క పాదాల చెంత ఆమె బ్రతిమలాడుకుంటూ గోజాడుకుంటూ దేవునికి తనకున్నటువంటి సమస్యను విన్నవించుకుంటుంది. అప్పుడు విన్నవించుకున్నప్పుడు మరి దేవుడు ఎరగడు ఆమెను? తెలుసు, దేవుడు ఎరిగిండు కాబట్టి తనకు బహుమానం ఇస్తున్నాడు. అందరికి తెలిసిన వాక్యమే కాబట్టి మరి యొక్క హన్నాకు ఎలాంటి విశ్వాసం ఉందో, దేవా ఒకవేళ నీవు నాకు కుమారుని కూడా ఇచ్చినావంటే తండ్రి, నేను ఆయనను నీ సేవకు మాత్రమే అప్పగిస్తాను అని చెప్పి ఆమె అన్నప్పుడు దేవుడు మరి ఆమెకు గర్భఫలాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూస్తున్నాడు. విశ్వాసాన్ని చూసి ఆమెకు ఒక కుమారుణ్ణి ఇస్తున్నాడు. అది 20వ వచనం చూసుకుందామండి. 1వ అధ్యాయంలో 20వ వచనం. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని
వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. మరి దేవుని సన్నిధిలో ఆమె ఏ విధంగా అయితే మొరపెట్టుకున్నది, తండ్రి నాకు ఒక కుమారుని దయచేయి, లోకంలో ఉన్నటువంటి నిందను నా నుంచి తొలగింపచేయి, అందుకు నేను జీవితాంతము నేను రుణపడి ఉంటా, నాకు పుట్టే బిడ్డను కూడా నీ సేవకే నేను అంకితం చేస్తా అని చెప్పి ఆమె ఎప్పుడైతే ఒప్పుకున్నదో ఆ యొక్క నిజమైన విశ్వాసం, ఆమె యొక్క ఉన్నటువంటి తీర్మానమును ఆ దేవుడు మరి ఆమె హృదయ వేదనను గోడును విన్నాడు కాబట్టి తనకు ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క గొడ్రాలు అనే నిందను మరి తొలగించడానికి తన హృదయాన్ని చూశాడు. తన హృదయంలో ఉన్నటువంటి ఆ బాధనంతా కూడా చూసి తాను మరి ఒక కుమారుణ్ణి ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు ఆమె గర్భము ధరించి దినములు నిన్నప్పుడు కుమారుని కొరకు నేను యెహోవా దేవునికి మొక్కి తిని ఆయనకు అడిగిన, అందుకే ఆయన నాకు గర్భఫలము నాకు దయచేస్తున్నాడు అనుకొని ఆయనను కని ఆయనకు సమూయేలు అని పేరు పెట్టిందండి. సమూయేలు అని పేరు పెట్టి మరి దేవుని సేవకి ఆయనను అప్పగించింది. మరి అలాంటి విశ్వాసము నీలోను నాలోను మనలోను ఉన్నదా? అలాంటి నిజమైన విశ్వాసంతో మనము దేవుని యందు మోకరించి పరిశుద్ధ హృదయం చేత మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన బాధను విని మనలో విశ్వాసాన్ని గ్రహించి దేవుడు మనకు ప్రతిఫలంగా దయచేశారు. కాబట్టి అలాంటి నిజమైనటువంటి విశ్వాసము మనలో నీలో నాలో ఉండాలని మరి దేవుడు మరి అడుగుచున్నాడు. మనలో విశ్వాసం ఉందా లేదా ఒకసారి మనందరము మరి గ్రహించుకోవాలి. కాబట్టి మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా మనకు కావాలనుకుంటే మనము మోకాళ్ళుని ఇంట్లో మన ఏకాంత ప్రార్థన మనము చేయాలి. దేవునికి మనకు కావాల్సిన ప్రతి దాని గురించి మనం పశ్చాత్తాప హృదయంతో పరిపూర్ణ హృదయంతో మనము దేవునికి మనం వేడుకోవాలి. మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యను, మనకు కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదం నిమిత్తమైన దేని కొరకైనా కూడా మనకు ఏదైతే పొందుకొనవలసి ఉన్నామో అది దేవుని చిత్తంలో మనం దేవునికి అడిగినమనుకో ఖచ్చితంగా మనకు నెరవేరుస్తాడు. కాబట్టి మనము మరి విశ్వాసం చేత దేవుని అడగమంటారు. కాబట్టి అలాంటి విశ్వాసం మనలో ఉన్నదా? అన్నకున్నటువంటి విశ్వాసము మరి ఆ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకిని, అలాగే ఇంకా శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం మనలో ఉన్నదా? అలాంటి విశ్వాసం మనలో ఉంటే ప్రతిదీ కూడా మనం పొందుకుంటామని దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాడు. కాబట్టి విన్నటువంటి వాక్యం నిమిత్తమై మనము ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం గల దేవానికి